గుడ్ ఆఫ్టర్నూన్ కలెక్టర్ గారు, నమస్కారం. మేడం, నేను బడా భీమ్గల్ అనే గ్రామంలో ఉన్నాను మేడం. ఒక్కసారి నోట్ చేసుకోరా, ఇఫ్ యూ డోంట్ మైండ్. బడా భీమ్గల్ ఆఫ్ భీమ్గల్ మండల్, బాల్కొండ కాన్స్టిట్యున్సీ. సిచ్యువేషన్ చాలా పెథటిక్ ఉందమ్మా. ఇక్కడ ఒక రావుల ఈ ప్యాడీ దాని మీద అమ్మా, ప్యాడీ దాని మీద. ఇది బడా భీమ్గల్ లో ఉన్న ప్యాడీ సార్? ఎస్, బడా భీమ్గల్ ఊర్లో నేను ఇప్పుడు ప్యాడీ దగ్గరనే ఉన్నా. ఆ కల్లాల దగ్గర ఉన్నా. ఇక్కడ ఎంత లేదన్నా నాకు తెలిసి ఒక 200 కుప్పలు ఉన్నాయమ్మా. 250 కుప్పలు ఉన్నాయి పెద్దగా. అయితే నాకు ఇక్కడ ఈ ఊర్లో 3 దగ్గరలు వేసారంటే ఇప్పుడు ఒక దగ్గర ఉన్నా నేను. అయితే ఒక రావుల అంజయ్య రైతు పేరమ్మ. ఈమె దొడ్డువడ్లు. ఆయన పాపం ఆయనేమో ఫారిన్ కంట్రీలు ఉంటారమ్మా, గల్ఫ్ లో ఉంటాడు ఆయన. ఆయన వైఫ్ ఉంది ఇక్కడ, మహిళా రైతు. 1 month అయిందమ్మా ఆమె ఇక్కడికి తెచ్చి. ఆమెను ఇంకా ఇప్పటికీ తీసుకుపోతామంటలేరంట, ఏం చెప్తలేరట, లిఫ్ట్ చేయట్లేదు. కోసి ఇక్కడ ఒక్క నిమిషం అమ్మా, ఒక్క నిమిషం. ఇక్కడికి తెచ్చి ఎన్ని రోజులు అయిందమ్మా? 4వ నెల 3వ తారీఖు తెచ్చినాం సార్. 4వ నెల 3వ తారీఖు తెచ్చిరమ్మా ఇక్కడికి. ఈమె డేట్ చెప్తుందమ్మా, ఈమెనే చెప్తుంది. ఇప్పుడు మహిళా రైతే మీకు చెప్తుందమ్మా. ఎప్పుడు తెచ్చినావమ్మా? 4వ నెల 3వ తారీఖు మేడం. కలెక్టర్ మేడం ఉంది, నమస్తే చెప్పు. నమస్తే మేడం. నమస్తే అమ్మా. 4వ నెల 3వ తారీఖు కోసినాం మేడం. కోసి ఇక్కడికి తెచ్చినాం మేడం. ఇక్కడనే కోసినాం మేడం. ఇక్కడనే పోసినారట మేడం. అట్లనే ఇంకొక ఆయన, నీ పేరేంది? అశోక్ అంట ఆయన. ఈయన సన్నవడ్లు. మీరు ఎప్పుడు తెచ్చిరు ఇక్కడికి? నేను 4వ నెల 2వ తారీఖు నాడు 4వ నెల అంటే ఏప్రిల్ అమ్మాయిలు చెప్పేది. సన్నవడ్లు 2nd ఏప్రిల్ నాడు ఒక ఆయన తెచ్చిండు. 3rd ఏప్రిల్ నాడు ఒక ఆమె తెచ్చిందమ్మా. అంటే ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ ద శాంపుల్. మరి అంటే నేను అసలు ఎక్సెల్ నేను లేకుంటున్నామా. నేను కొన్ని రోజులు అమెరికా వెళ్ళాను, ఆ ప్రాబ్లం అయిపోయిందమ్మా. నేను ఇవాళ ఇమీడియట్ ఇక్కడ చూస్తే ఈ ప్రాబ్లమ్స్ బాగానే ఉన్నాయమ్మా. వెరిఫై చేపించి ప్లీజ్. నేను ఇప్పుడు మీకు పేర్లతో పాటు చెప్పినమ్మా, వెరిఫై చేయండి. వెరిఫై చేసి ఇట్లా భీమ్గల్ మండల్లో చాలానే ఇబ్బంది ఉన్నదని నాకు చెప్తా ఉన్నారు. అంటే నేను ఏం కంప్లైంట్ చేయట్లేదమ్మా. నేను ఐఎమ్ జస్ట్ నేను మీకు ఇక్కడ ప్రాబ్లం మీ దృష్టికి తెస్తున్నాను. మీరు ఇమీడియట్ గా లారీలు పంపించి వాళ్ళని ఇన్స్ట్రక్ట్ చేసి, ఇక్కడ ఐక్యూపీ సెంటర్ ఒకటి ఉంది, పిఎస్సిఎస్ తోటి ఒకటి ఉందమ్మా. ఎఫ్ఎస్సిఎస్ రెండు ఇద్దరు వాళ్ళు చేస్తున్నారు. ఐక్యూపీ సెంటర్ ఒకటి వాళ్ళు చేస్తున్నారు, ప్లస్ ఎఫ్ఎస్సిఎస్ చేస్తున్నారు. అంటే ఇది పెద్ద గ్రామం అని, అందుకోసం ఈ గ్రామానికి వచ్చిన నేను. ఎక్కువ ఎకరేజ్ ఉంటది ఇక్కడ ఈ గ్రామంలో. కొద్దిగా ఇమీడియట్ మీరు పర్సూ చేయండి అమ్మా. అట్లనే నేను ఇంకా ఇవాళ రేపు కూడా నేను తిరుగుతాను కాన్స్టిట్యున్సీ లో, ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ ఇస్తాను. You don't think that I am complaining. I am just giving you the actual facts so that you can work. Atla amma. No, definitely. Not at all. Okay amma. Meer eppudaina naaku phone cheyandi. Yes amma. Thank you amma. Namaste. నేను ఈరోజు భీమ్గల్ మండలం బడా భీమ్గల్ గ్రామంలోని వడ్ల కుప్పల దగ్గరకు వచ్చాను. ఈ బడా భీమ్గల్ గ్రామంలో గత నెల అంటే ఏప్రిల్ 3వ తారీఖు నుంచి వడ్లు ఈ కల్లాల దగ్గర తీసుకొస్తా ఉన్నారు. అంటే ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ ఒక్క ప్లేసుల్ని, అంటే ఈ బడా భీమ్గల్లో 3 ప్లేసులు ఉన్నాయంట ఇట్లా కల్లాలు. ఈ ఒక్క కల్లంలోనే 50 లారీలకు సరిపడా ధాన్యం కుప్పలు ఇప్పుడు పెట్టి ఉన్నారు. అంటే గత నెల ఏప్రిల్ 3వ తారీఖు నాడు నుంచి వచ్చినాయి ఇవి. ఒక రైతు రావుల అంజయ్య అనే రైతు, ఆయన భార్య ఉన్నది, ఆయన గల్ఫ్ లో ఉన్నాడు. ఆయన భార్య కుప్ప దగ్గరకు పోతే ఆమె చెప్తున్నది, గత నెల 3వ తారీఖు నాడు నేను కోసి ఇక్కడికి తెచ్చిన, నెల రోజులైంది, నీ దొడ్డువాడ్లు ఉన్నాయి, ఇప్పుడు తీసుకపోము, ఎప్పుడు తీసుకుపోతాము కూడా మేము చెప్పము, నువ్వు దొడ్డువాడ్లు ఎందుకు పండిస్తున్నావు అన్న మాట ఐకేపీ సెంటర్ వాళ్ళు మాట్లాడుతున్నారంట. అట్లనే అశోక్ గారు అని చెప్పి ఇంకో రైతు ఉన్నాడు. ఇగో ఈయన ఓరుగంటి అశోక్ గారు. ఈయన సన్నపడ్లు పెట్టిండు, సన్నపడ్లే తెచ్చిండు, నెల అయింది ఆయన ఈ కల్లాల దగ్గరకు వచ్చి. ఇప్పటికి ఆయన జోక్తలేరు. ఇట్లా నిన్ననేమో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారేమో
బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు, మేము వడ్లు ఫాస్ట్గా పంపిస్తున్నాం అన్న మాట మాట్లాడిండు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇగో ఇదే సాక్ష్యం. బడా భీమ్గల్ గ్రామంలో బాల్కొండ నియోజకవర్గంలో నేను కల్లాల దగ్గర కుప్పల దగ్గర నిలబడి మాట్లాడుతున్నా. నెల రోజుల నుంచి తీసుకపోని కుప్పలు కూడా ఇక్కడ ఉన్నాయి. మళ్ళా అవేం తడిచిపోయినాయి కావు, మంచిగానే ఉన్నాయి. మీరేమో మొత్తంకే తీసుకుపోతున్నారు, ఎక్కడేం ప్రాబ్లం లేదు అని మీరు చెప్తున్నారు. మీరు ఇగో అశోక్ గారిని అడగచ్చు, రాహుల్ అంజయ్ గారి భార్యను అడగచ్చు, ఇక్కడ ఉన్న రైతులను అడగచ్చు. ఇట్లా మీకు మరి సరైన గ్రౌండ్ రిపోర్ట్ మీకు వస్తలేదా, లేదు మీకు చాతనైతలేదా, వడ్డు తీసుకుపోయే చాతనైతలేదా? అసలు దొడ్డు వడ్లనైతే మేము తీసుకునే పోమన్నట్టు మాట్లాడుతున్నారంట. ఏం చేయాలి రైతు మరి? దొడ్డు వడ్లు ఎందుకు బండియద్దు? సన్నం వడ్లే ఎందుకు బండియాలి? సన్నం వడ్లకు మేము బోనస్ ఇస్తాము అన్నారు, ఆ బోనస్ కూడా చక్కగా లేదు. సన్నం వడ్లేమో దిగుబడి తక్కువ వస్తుంది, రైతుకు నష్టం వస్తుంది, అందుకోసమే దొడ్డు వడ్లు పండిస్తారు. మీరు ఇవాళ ఇట్లా నెలల తరబడి వడ్లను తీసుకోకుండా కొనుగోలు చేయకుండా మీరు లేట్ చేయడం వల్ల ఇప్పుడు అకాల వర్షాలు వస్తున్నాయి. మళ్ళీ ఇప్పుడు వర్షం భయం ఒకటి రైతులకు. వర్షం వస్తే అవి తడిసిపోవాలి, టార్పలిన్లు కప్పుకోవాలి, సంచులు తడిసిపోతున్నాయి, సంచులు నింపినవి ఉన్నాయి, అవి గతేం కావాలి. ఇట్లా ఇన్ని అవస్థలకు ఇవాళ రైతు ఎందుకు లోన్ కావాలి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి కూడా నేను ఈ కళ్ళం దగ్గర నుంచే, ఈ కుప్పల దగ్గర నుంచే నేను డిమాండ్ చేస్తా ఉన్నా, దృష్టి పెట్టండి. ఎప్పుడు కూడా హైదరాబాద్లో భూములు, ఆ భూములు ఎట్లా, ఈ భూములు ఎట్లా, ఇదే కాదు రైతుల సంగతి కూడా చూడండి. ఇవాళ నేను ఇప్పుడే కలెక్టర్ గారికి కూడా రిక్వెస్ట్ చేశాను, మరి ఆమె తొందరగానే పంపిస్తానని చెప్పినారు. నేను బాల్కొండ నియోజకవర్గంలో ఎక్కడ అవసరం ఉంటే అక్కడ నేను ప్రతి దగ్గరకు కూడా వెళ్తాను. తప్పకుండా రైతులై ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వడ్లు తీసుకుపోయే విధంగా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే కార్యక్రమం తీసుకుంటా. అట్లనే ఇంకొక విషయం ఏంటంటే, ఆ రోజు రేవంత్ రెడ్డి మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు, కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు అక్కడో ఇక్కడో ఏదో 2 కిలోనో తాలు తీస్తే తోలు తీస్తా అన్నమాట మాట్లాడిండు. మరి ఇవాళ నువ్వే ఉన్నావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇవాళ దొడ్డు వడ్లు ఇదే బడా భీమ్గల్లో 4 నుంచి 5 కిలోలు తరుగు తీస్తా ఉన్నారు. సన్నం వడ్లకు కూడా 1.5 కిలో నుంచి 2 కిలోలు తరుగు తీస్తా ఉన్నారు. మరి ఎవరు తోలు తీయాలి ఇప్పుడు రేవంత్ రెడ్డి? ఎవరు తోలు తీస్తారు ఇప్పుడు? కాబట్టి నేను డిమాండ్ చేస్తా ఉన్నా, కలెక్టర్ గారికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఈ తాలు తీసుడు బంద్ చేపియండి, వెంట వడ్లను తీసుకుపోండి. ఈ దొడ్డు వడ్లని రైస్ మిల్లర్స్ తీసుకోము అంటున్నారట, రైస్ మిల్లర్లను కూర్చునబెట్టండి, మాట్లాడండి. అది వాళ్ళ బాధ్యత, తీసుకోవాల్సింది. ఎందుకు తీసుకోరు దొడ్డు వడ్లని? మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు తీసుకోలేదా? మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేము మొత్తం దొడ్డు వడ్లే ఉండే, అప్పుడు సన్న వడ్లు లేకుండే, మొత్తం దొడ్డు వడ్లే. వారం రోజుల లోపల మేము బడ్డు తీసుకపోయేది, పైసలు కూడా పడేది ఇమీడియట్ గా. కాబట్టి నేను గవర్నమెంట్ని, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా, రైతులను బాధలు పట్టించుకోండి దయచేసి. లేకపోతే రైతుల పక్షాన్ని నిలబడి పోరాటం చేయడానికి కూడా బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంటుంది అని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా.